హాయ్, మీ లక్ష్మీనారాయణ గానామృతం. మంచిని సమాధి చేస్తారా? ఇది మనుషులు చేసే పనియేనా? మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి. ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి. మంచిని సమాధి చేస్తారా? ఇది మనుషులు చేసే పనియేనా? మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి. ఈ దోషం లేని వాడు ఎవడో చూపండి. కత్తితో ఛేదించనిది కరుణతో ఛేదించాలి. కక్షతో కానిది క్షమాభిక్షతో సాధించాలి. తెలిసి తెలియక కాలు జారితే, తెలిసి తెలియక కాలు జారితే చేయూతమిచ్చి నడపాలి. మనలో కాలు జారని వారు ఎవరో చెప్పండి. ఏ లోపం లేని వాడు ఎవరో చూపండి. మంచిని సమాధి చేస్తారా? ఇది మనుషులు చేసే పనియేనా? మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి. ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి. గుడులలో లింగాలను మింగే బడా భక్తులు కొందరు, ముసుగులో మోసాలు చేసే మహా వ్యక్తులు కొందరు, ఆకలి తీరక నేరం చేసే, ఆకలి తీరక నేరం చేసే అభాగ్య జీవులు కొందరు. మనలో నేరం చేయని వాడు ఎవడో చెప్పండి. ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి. మంచిని సమాధి చేస్తారా? ఇది మనుషులు చేసే పనియేనా? మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి. ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి. తప్పు చేసిన ఈ దోషిని ఇప్పుడే శిక్షించాలి. మరపురాని గుణపాఠం 10 మందిలో నేర్పించాలి. అయితే ఎన్నడు పాపం చేయని వాడు, ఎన్నడు పాపం చేయని వాడు ముందుగా రాయి విసరాలి. మీలో పాపం చేయని వాడే ఆ రాయి
విసరాలి. ఏ లోపం లేని వాడే ఆ శిక్ష విధించాలి. మనిషిని సమాధి చేస్తారా? ఇది మనుషులు చేసే పనియేనా? మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి. ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి. థ్యాంక్ యూ. మీ